మూలి స్వరసం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మూలి స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి ఆకులు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూడండి. కొలెస్ట్రాల్ నుంచి అంటే కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. సో మూలి ఆకులు అంటే చాలామంది తెలుసు, మనం ముల్లంగి తీసుకుంటాం కదా, సో ముల్లంగి పైన రాడిష్ ఆకులు ఉంటాయి, సో ముల్లంగి పైననే ఉంటాయి. మనకి వాళ్ళు కొన్ని అమ్మేటప్పుడే లైక్ ఏంటంటే కొన్నిసార్లు ఓన్లీ ముల్లంగి అమ్ముతారు, కొన్నిసార్లు ముల్లంగి ఆకులతో సహా అమ్మేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మనం ముల్లంగి కొనాలి అంటే చక్కగా ఆకులతో పాటు తీసుకున్నట్లయితే దానిని ఆకులను మనం పచ్చడి లాగానో లేకపోతే ఇంకే రకంగానైనా దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ముల్లంగిని కూడా మనం ఇలా కూరలలో కానీ ఏదైనా వాడుకోవచ్చు. అండ్ ఔషధయుక్తంగా కావాలి అంటే మాత్రం ఈ ముల్లంగి ఆకులను చక్కగా మనం వాష్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మనం స్వరసంగా ఎలా తయారు చేసుకుంటామంటే, పూర్వకాలంలో అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే చేతిలోనే ఆకులను ఇట్లా తీసుకొని రసంలాగా తీసారు. సో ఇప్పుడు మనం కొంచెం కల్వం ఉపయోగించుకొని సహాయంతో ఇప్పుడు మనం దాని పేస్ట్ లాగా చేద్దాం అనమాట. రెడీ. సో ఇక్కడ మనము కల్వం రెడీ అనమాట. ఇప్పుడు దాంట్లో ఆకులని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే కనుక ఆకుల్ని మనము దంచుకుందాము. ఆ తర్వాత అవసరం అయితే నీళ్ళని కూడా ఇప్పుడు ఆల్రెడీ పెడుతూనే వాటర్ వచ్చేస్తున్నాయి, కొంచెం వేసుకుందాము. ఫస్ట్ నేను దంచిన తర్వాత నీళ్ళు వేస్తాను. సో దంచుకుందాం. ఇది బద్దలైపోయేటట్టు. వాటర్ వేస్తే మీద పడుతుంది. అంటే ఇది పేస్ట్లా కావాలా? కొంచెం పేస్ట్ లాగా అయినప్పుడు దాన్ని మనం మళ్ళీ కూడా కొంచెం నీళ్ళు వేసేసుకొని కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాము. సో దాన్ని స్వరసం అంటారు అనమాట. అంటే ఇట్లా ఆకులలో నుంచి డైరెక్ట్గా రసం తీసి ఏదైతే మనం వాడతామో దాన్ని స్వరసం అంటాం. అది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంటే అన్ని రకాల ఔషధాల కంటే కూడా ఈ రకంగా మనం ఔషధం తీసినప్పుడు అది చాలా మనకు బాగా పనిచేస్తుంది అనమాట. అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇమ్మీడియట్ రిలీఫ్ కూడా ఇస్తుంది అనమాట. సో కొట్టేశాను మేము కష్టపడి. సో ఫైనల్లీ ఇదిగోండి ఇలా వచ్చింది. సో చూసారు కదా, చక్కగా మనం ఇలా దంచేసుకున్నాము, ఇలా పెట్టేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, బాగా ఏమంటారు ఘాటు వాసన వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్లో తీసేసుకుందాం. ఓకే, నేను ప్లేట్ పట్టుకొస్తాను. సో మిశ్రమాన్ని గ్లాస్లో తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే దీంట్లో ఒక రసం ఏమి పిండమా? ఓన్లీ జస్ట్ డైరెక్ట్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటామా? ఓకే ఓకే. సో వాటర్ పోసుకుందామా? మనం ఇది మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు అందులో ఇది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక స్పూన్ తేనెని కూడా కలిపేసుకుందాం దీంట్లో. ఓకే, అప్పుడు తాగడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంత క్వాంటిటీ తేనెని దీనిలో కలిపేద్దాం. ఓకే. సో కలిపేసుకొని ఇది కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇలా తాగేసేయండి, ఇది బెస్ట్ వే. ఒకవేళ ఇలా ఇది బెస్ట్ వే అనమాట. ఒకవేళ ఇలా తాగడానికి ఇబ్బంది పడుతుంటే ఆ ఆకులను అన్నింటినీ కూడా మళ్ళీ ఫిల్టర్ చేసేసుకొని మీరు ఆ జ్యూస్ అలా కూడా తాగేసేయచ్చు. సో 2 వేస్గా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే బెస్ట్ వే. సో ఇది మనకి ఇంకా కళ్ళకి కూడా ఎంత హితకరంగా ఉంటుందన్నమాట. సో ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన శాస్త్రాలలో అప్పుడే చెప్పారనమాట, నైట్ బ్లైండ్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఉంటుంది చూసారా, అంటే ఆ కలర్ని ఐడెంటిఫై చేయలేని ప్రాపర్టీస్ కొన్ని అంటే జన్మ తరహాగా వచ్చినట్టు ఉంటాయి. సో వాటిని ఎలిమినేట్ చేయాలని అంటే వాటిని నిర్మూలించాలంటే ఇలాంటి కషాయం కూడా అంటే ఇలాంటి మనం పానీయం తయారు చేసుకొని తాగినట్లయితే చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పారు. ఓకే. సో
సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి మూలి స్వరసంలో. యా, మూలి స్వరసం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసారు కదా. జస్ట్ ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ఇందుకే ఎన్ని రోజులు తీసుకోవాలో చెప్పలేదు. సో ఇది మనం కనీసం అంటే ఒక వారం నుంచి 10 రోజుల వరకు తీసుకోవాలి కంటిన్యూస్గా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ ఒక వారం నుంచి 10 రోజులు. ఇంతేనా ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్లాస్? ఇంత క్వాంటిటీ. ఓకే. సో అండ్ దీంట్లో మనకి క్రిములు కూడా నాశనం అయిపోతాయి. అంటే మనకి పొట్టలో వచ్చేటువంటి క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఓకే. సో విన్నారు కదా, పొట్టలో ఏవైనా పురుగులు క్రిములు లాంటివి ఉంటే అవి చనిపోవడంతో పాటు అంటే బయటకు వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది. కళ్ళకి కూడా చాలా హితకరంగా ఉంటుంది. కాబట్టి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే మూలి స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మూలి స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకులు, తేనె. మూలి స్వరసం తయారు చేసుకునే విధానం: కల్వం తీసుకొని అందులో ముల్లంగి ఆకులు వేసి మెత్తగా రసం వచ్చేలా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని అందులో నీళ్లు పోసి 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే శరీరంలో ఉండే కొవ్వును తగ్గించి కళ్ళకు ఎంతో మేలు చేసేటువంటి మూలి స్వరసం రెడీ.